హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాలజీ క్లాసెస్. గత వీడియోస్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి ఐపీ సంబంధించినటువంటి క్లాస్ వీడియోస్ చేశాను. సో విద్యార్థులు దాన్ని గమనించి ఒకసారి చూడండి ఆ వీడియోస్. సో ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి, జువాలజీ సంబంధించిన ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా వాటిని వాచ్ చేయండి, ఓకేనా? అదేవిధంగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ ఐపీలో 2019-2020లో వచ్చేటువంటి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది బ్రీతింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో వచ్చేటువంటి క్వశ్చన్ ఇది. సో ద మేజర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెకానిజం CO2 ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా సింపుల్గా ఉంటుంది. సో నేను బోర్డు మీద రాసినటువంటి ఈ పాయింట్స్ రాస్తే మీకు 4కి 4 వస్తాయి ఈజీగా. సో డెఫినెట్గా విద్యార్థులు గమనించాలి, సెకండ్ ఇయర్ విద్యార్థులు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒక్కసారి దీన్ని ఫోకస్ చేయండి, ఓకేనా? ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అసలు కార్బన్ డైఆక్సైడ్ ఎలా మనం టిష్యూస్లో నుంచి, ఆల్వేస్ నుంచి, అదేవిధంగా త్రూ ద నాజిల్ ద్వారా ఎలా ఎక్స్పిరేషన్ ద్వారా బయటకు ఎలా రిలీజ్ చేస్తామో దాని లోపల జరిగేటువంటి మెకానిజం గురించి మనం రాయాలన్నమాట. సో ద మేజర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ రవాణా అనేది ఎలా జరుగుతుంది, సో ఆ రవాణా గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఇన్ డిజాల్వ్ స్టేట్. ఫస్ట్ది ఇన్ డిజాల్వ్ స్టేట్. సో డిజాల్వ్ స్టేట్ అంటే ఏంటంటే, డిజాల్వ్ అంటే కరిగి ఉన్నటువంటి, ఏం కరిగి ఉన్నటువంటి చూద్దాం సరే. So 7% of carbon dioxide is carried in a dissolved state, that is physical solution called through the plasma. So plasma అంటే నథింగ్ బట్ వాటర్ కదా. సో వాటర్, ప్లాస్మా వాటర్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది రవాణా జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్ అంట, ఎంత పర్సెంటేజ్ మనకి ఇక్కడ 7%. చూడండి, చాలా ఇంపార్టెంట్. 7% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ త్రూ ద ప్లాస్మా. ప్లాస్మా ద్వారా మనకి 7% ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దాన్ని మనం ఈక్వేషన్ రూపొందిస్తే CO2 ప్లస్ H2O అంటే వాటర్ అంటే నథింగ్ బట్ ప్లాస్మా. సో టు ఫార్మ్ ఆఫ్ H2CO3, దట్ మీన్స్ కార్బోనిక్ యాసిడ్. అది ఏం ఫామ్ చేస్తుందండి? కార్బోనిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. సో కార్బోనిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ స్టెప్. సింపుల్గా ఇన్ డిజాల్వ్ స్టేట్ అని హెడ్డింగ్ పెట్టి మీరు 7% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద ప్లాస్మా. So can the equation CO2 plus H2O gives rise to H2CO3, right? Next, second, as carboamino compounds. As carboamino compounds. So this is about 20-25% of carbon dioxide combines directly with the free amino group of hemoglobins. Is it clear? So about 20-25% of carbon dioxide combines directly with the free amino acids group of the hemoglobin to forms carboamino hemoglobin in a reversible manner. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తున్నప్పుడు చూడండి, ఈక్వేషన్స్ చూడండి. ఇక్కడ కార్బోఅమైనో కాంపౌండ్స్ అంటే 20-25% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రవాణా జరుగుతుంది. ఎలా రవాణా జరుగుతుంది, దేంతో రవాణా జరుగుతుంది అంటే విచ్ కంబైన్స్ విత్ ద ఫ్రీ అమైనో యాసిడ్స్ అండి. ఇక్కడ చూడండి, హిమోగ్లోబిన్, బ్లడ్లో ఏముంటుంది? హిమోగ్లోబిన్ ఉంటుంది కదా. సో హిమోగ్లోబిన్ అనేది ఫ్రీ అమైనో యాసిడ్స్తో బైండ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏ విధంగా బయటికి వెళ్ళిందంటే చూడండి, కార్బోఅమైనో హిమోగ్లోబిన్ ద్వారా బయటికి వెళ్ళింది. సో ఇది హిమోగ్లోబిన్. సో టు ఫార్మ్ కార్బోఅమైనో హిమోగ్లోబిన్. సో కార్బోఅమైనో హిమోగ్లోబిన్ ద్వారా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సో ఎంత పర్సెంటేజ్ అండి? 20-25%. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఈజీగా ఉంటుంది. చాలామంది క్వశ్చన్ అటెంప్ట్ చేయరు. రెస్పిరేటరీ సిస్టంలో చాలా టఫ్గా ఉంటుంది ఈ టాపిక్ అనుకుంటూ, కానీ ఇది అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? నెక్స్ట్, వెన్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ హై. ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది అంటే పార్షియల్ అన్నమాట, పార్షియల్ ప్రెజర్ని. ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ హై, ద ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ లో. ఎప్పుడైతే ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిందో అప్పుడు ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ అనేది తగ్గిపోతుంది, అంటే ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎక్కడ? ఇన్ ద టిష్యూస్. ఎక్కడ జరుగుతుంది? టిష్యూస్లో. అంటే టిష్యూలకు వెళ్ళినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది, ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిపోతుంది, అదే ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ లో. సో టిష్యూస్ బైండింగ్ ఆఫ్ మోర్ కార్బన్ డైఆక్సైడ్. చూడండి, బైండింగ్ ఆఫ్ మోర్ కార్బన్ డైఆక్సైడ్. అందుకే మోర్ కార్బన్ డైఆక్సైడ్ అనేది టిష్యూస్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది ఎంత ఉంటుంది మనకు తెలుసు, 45 mmHg ప్రెజర్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. వెన్ ద ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ లో, ఎప్పుడైతే ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ లో, తక్కువ ఉందో, అండ్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ హై,
ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ హై. ఎక్కడ? ఇన్ ద ఆల్వ్యులర్ సైట్. సో ఇక్కడ మీరు ఈ పాయింట్ అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. టిష్యూస్లోనేమో ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అదే ఆల్వ్యులర్లో ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ లోగా ఉంటే అప్పుడు ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది హై లెవెల్లో ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ డిసోసియేట్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు CO2 అనేది డిసోసియేట్ అవుతుంది. ఇక్కడ ఆల్వ్యులర్ వెళ్ళినప్పుడు ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉండడం వల్ల అప్పుడు CO2 అనేది డిసోసియేటెడ్ అని విడిపోయి ఫ్రమ్ కార్బా అమైనో హీమోగ్లోబిన్ టేక్స్ ప్లేస్. అప్పుడు కార్బా అమైనో టేక్స్ ప్లేస్గా మారుతుంది అని చెప్పేసి ఈ ఈక్వేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఈజీగా మనం కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఈజ్ యాజ్ బైకార్బోనేట్స్. Majorly, the major transport of carbon dioxide will be occurs in the 70%. చూడండి ఇక్కడ 70% of carbon dioxide is transported as bicarbonates. మనకి బైకార్బోనేట్స్ రూపంలో CO2 అనేది బయటికి రిలీజ్ చేయబడుతుంది. అది ఎలా చూద్దాం. సో RBC cells, red blood cells contain a very high concentration of enzyme. RBC cells ఒక ప్రత్యేకమైనటువంటి ఎంజైమ్ ఉంటుందండి. సో దట్ ఈస్ ఫాస్టెస్ట్ ఎంజైమ్. ద ఎంజైమ్ నేమ్ ఈజ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. చూడండి, కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. సో కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అటువంటి ఎంజైమ్ ఉంటుంది. సో ఆ ఎంజైమ్ వల్ల ఏమవుతుందంటే అండ్ మైన్యూట్ క్వాంటిటీ ఆఫ్ ప్లాస్మా ఆల్సో. ఆ ప్లాస్మాలో కూడా కొంత మోతాదు కలిగి ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో రియాక్షన్ చూద్దాం. చూడండి, CO2 ప్లస్ H2O to form of H2CO3 carbonic acid form అయింది. So with the help of carbonic anhydrase to form of bicarbonates and H+ ions. ఓకే, అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, పాయింట్ జాగ్రత్తగా మీరు ఎట్ ద టిష్యూస్లో ఉన్నప్పుడు ఎట్ ద టిష్యూస్ వేర్ ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ హై. ఎక్కడైతే ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ? టిష్యూస్లో. డ్యూ టు ద కెటబాలిజం మనకి యాక్టివిటీస్ జరుగుతుంది కానీ టిష్యూస్లో ఆక్సిడైజ్ అయిన తర్వాత అప్పుడు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వెన్ CO2 డిఫ్యూజెస్ ఇంటూ ద బ్లడ్. సో CO2 అనేది డిఫ్యూజ్ అయిపోయి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఫార్మ్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్. ఇక్కడ చూడండి, CO2 ప్లస్ H2O బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎలా ఫామ్ అయింది? కార్బోనిక్ యాసిడ్గా ఫామ్ అయింది. ఇది H2CO3 కార్బోనిక్ యాసిడ్గా ఫామ్ అయింది. సో విచ్ డిసోసియేట్స్ ఇంటూ బైకార్బోనేట్స్ అండ్ H+ ions. ఇప్పుడు ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది డిసోసియేట్ అయ్యి విత్ ద హెల్ప్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్తో అది ఏ రియాక్షన్ ఏర్పడిందంటే బైకార్బోనేట్ అయాన్స్ అండ్ H+ ions ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఎట్ ద ఆల్వ్యులర్ సైడ్. ఇక్కడ టిష్యూస్లో అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వెళ్ళాల్సింది ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ ఆల్వ్యులర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఎట్ ద ఆల్వ్యులర్ సైట్, టిష్యూస్ నుంచి మళ్ళీ ఆల్వ్యులర్ దగ్గరికి వెళ్ళాలి కానీ కార్బన్ డైఆక్సైడ్. సో ఎట్ ద ఆల్వ్యులర్ సైట్ వేర్ ద ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ లో. ఇప్పుడు ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇది తక్కువగా ఉన్నప్పుడు ద రియాక్షన్స్ ప్రొసీడ్ ఇన్ ద ఆపోజిట్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ CO2 అండ్ వాటర్. ఇప్పుడు అది ఏ విధంగా మారిందండి? బైకార్బోనేట్స్ అనేది మళ్ళీ CO2 అది వాటర్గా మారిపోతుంది. సో ఎట్ ద టిష్యూస్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ఆల్వ్యులై రిలీజ్డ్ అవుట్ ఆఫ్ యాజ్ CO2. ఇప్పుడు CO2 రూపంలో ఈ CO2 అనేది ఆల్వ్యులర్ దగ్గరికి వచ్చి సో ఆల్వ్యులర్ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ వేపర్ రూపంలో బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రొసీజర్స్. దీన్ని మనం మెకానిజం ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో మెకానిజం ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పేసి అంటారు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్న కాన్సెప్ట్. ఎందుకు చాలా తక్కువ టైంలో నేను వివరిస్తున్నాను, ఎందుకంటే షార్ట్గా మీ నోట్స్ రాసుకొని మీరు ఎగ్జామ్ రాసినా మీకు ఈజీగా మార్కులు వేస్తారు. ఖచ్చితంగా ఈ ఈక్వేషన్స్ అనేవి డెఫినెట్గా ఉండాలి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎక్కువగా లైక్ చేయడం మానుకోకండి. సో ఖచ్చితంగా మీరు లైక్ ఇస్తే మన వీడియోకి సపోర్ట్ చేసేట్టుగా భావిస్తున్నాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.